మరి ఈరోజు నేను జాన్ బాబు గారితో ఏ విషయం మీద మాట్లాడబోతున్నాను, శివశక్తి మీద మీ ఒపీనియన్ ఏంటి? నా దృష్టిలో కరుణాకర్ గారిని నేను ఎట్లా చూస్తానంటే ఒక చిన్నపిల్లాడిలాగా, ఒక అమాయకుడిలాగా. వివాహం చేసుకుంటే కర్మపాపం వస్తుందా? ఎస్, సెక్స్ ద్వారా ఆల్మోస్ట్. మీరు పెళ్లి చేస్తున్నారుగా? యా. మరి తెలిసి ఎందుకు పాపం చేశారు? ఆయన మళ్ళీ యవ్వన కాలంలోనే వివాహం లేకుండానే మరణించాడు కనుక అతనిలో కర్మపాపం లేదు. తల్లిదండ్రులకు జన్మించలేదు కనుక జన్మపాపం లేదని నమ్ముతున్నాం. ఆయనలో స్పెషల్ అది. ఇప్పుడు ఆయన సెక్స్తో పని లేకుండా పుట్టాడు, సెక్స్ లేకుండా బ్రతికాడు. ఓవరాల్గా ఈ 2 పాయింట్లు చెప్తున్నాను మీరు. దానివల్ల నాకేంటి ప్రయోజనం? క్రైస్తవ్యం ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని బలవంతం చేయదు. చేస్తుందని నేను అనలేదు. మరి ఇప్పుడు అయితే కండి మీరు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళబాక, నువ్వు ఇచ్చేయబాక. సేమ్ మీకు అప్లై చేస్తాను నేను. అదే ఏమని? హిందుత్వానికి అప్లై చేస్తాను. మాది పురాతనం నుంచి లక్షల సంవత్సరాల నుంచి ఉందన్నారు. ప్రపంచంలో ఏ దేశంలోకి వెళ్ళి ఎన్ని దేశాల్లో ఉంది? భగవద్గీతలో ఏం ప్రలోభాలు మీరు చెప్పండి. ఇప్పుడు నేను బైబిల్లో ఏం ప్రలోభాలు ఉన్నాయో నేను చెప్తా. దేవుడు కాన్సెప్ట్ నాకు చెప్పండి. నారాయణుడు ఎప్పుడు ఉన్నాడు భూమి మీద? నారాయణ సంథింగ్ పిలుస్తారు కదా. నరుడు నారాయణుడు అనాదిగా ఉన్నారు భూమి మీద. కొన్ని ఏదో లక్షల సంవత్సరాల మీద కాదు నేను చెప్పట్లా. జీవుడు దేవుడు అనాది హిందుత్వం ఏది చెప్తుంది? అందరికీ ప్రభునాములో వందనములు, శుభాలు తెలియజేసుకుంటున్నాను. కరుణాకర సుగుణ పాస్టర్ జాన్ బాబు ఒక ముఖాముఖి ప్రోగ్రాంలో మాట్లాడిన వీడియో క్లిప్ ఇది. నిజంగా ఈ ముఖాముఖి ప్రోగ్రాంలు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయాయి. ఒక వ్యక్తితో ముఖాముఖిగా చర్చించటానికి ప్రేమపూర్వకమైన వాతావరణంలో ఏదైనా మాట్లాడుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ మాట్లాడే విషయాలపై పూర్తి అవగాహన ఉన్న వాళ్ళు వెళ్ళి మాట్లాడుకుంటే బాగుంటుంది. ఈ కరుణాకర్ సుగుణ ఈ అవతల మాట్లాడుతున్నటువంటి పాస్టర్ ఎవరైతే ఉన్నారో ఈ కరుణాకర్ సుగుణ వేసే ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పక నీళ్ళు అవుతున్నాడు. చూడండి, నీళ్ళు అవుతున్నాడు. చర్చించడానికి వెళ్ళినప్పుడు అతనికి కొంచెం పూర్తి పరిపక్వమైన నాలెడ్జీ ఉండాలి. నాలెడ్జీ లేని వాళ్ళు వెళ్ళిపోతే ఇలాగే ఉంటుంది. ఇతన్ని ఏమని మాట్లాడుతున్నాడో, అతను ఏమైనా ప్రశ్నలు సంధిస్తున్నాడో, ఇతనేమి మాట్లాడుతున్నాడో ఇప్పుడు మీకు ఒక వీడియో క్లిప్ నేను చూపిస్తాను, మీరు చూడాలని కోరుతున్నాను. ఎందుకంటే అతను మాట్లాడేది ఇతను మాట్లాడేది ఒకసారి మీరు వింటే మనం ఏం మాట్లాడుతున్నాడు అనే దాని మీద పూర్తి అవగాహనతో మనం మాట్లాడుకోవచ్చు. ఒకసారి మీరు చూడండి. పుట్టిన తర్వాత పుట్టుకే ఒక విశిష్టమైన పుట్టుక. క్రైస్తవ విశ్వాసం ప్రకారంగా పరిశుద్ధాత్మ దేవుని వలన, అనగా సృష్టికర్త అయినటువంటి తండ్రి వలన ఒక విశిష్టంగా యేసుక్రీస్తు వారు జన్మించారు. అంటే దాని అర్థం ఏంటి? జన్మ కర్మ పాపరహితుడిగా వచ్చాడు. వివాహం చేసుకోలేదు కనుక కర్మ పాపం లేదు. తల్లికి మాత్రమే, అంటే తండ్రితో సంయోగం లేకుండా, పురుష సంయోగం ఎరగకుండా స్త్రీకి జన్మించాడు కనుక. వివాహం చేసుకుంటే కర్మపాపం వస్తుందా? ఎస్, దాన్ని కర్మపాపం అంటారు. సెక్స్ ద్వారా ఆల్మోస్ట్. సెక్స్ చేస్తే పాపం వస్తుంది ఆల్మోస్ట్. అదే దాని మీనింగ్. అదే కర్మపాపం అంటే. మీరు పెళ్లి చేస్తున్నారుగా? యా. మరి తెలిసి ఎందుకు పాపం చేశారు? జన్మ కర్మ పాపాలు లేకుండా పుట్టాడు ఆయన. బైబిల్ ఏమంటుందంటే నీతిమంతుడు ఒక్కడో లేడు, అందరూ దానికి సరెండర్ అయ్యాం. కానీ మళ్ళీ క్షమిస్తున్నాడు దేవుడు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలి అయితే నాకు కూడా పాపం లేనట్టే కదా? అలా కాదు, కొంచెం విను. నేను అందుకే కదా అంటే మధ్య మీరు చెప్పే చిన్నపిల్లడు అంటుంది అది. అందుకే కదా నేను చిన్నపిల్లడు అంటుంది. నేను అనేది ఏంటంటే యేసుక్రీస్తు వారు జన్మకర్మ పాపం లేకుండా పుట్టాడు. కానీ ప్రతి మనిషి జన్మకర్మ పాపాలతోనే ఈ లోకంలోకి వస్తాడు. ఒక్క నిమిషం, క్లారిటీ కోసం అడుగుతున్నా. కర్మపాపం అంటే మీ దృష్టిలో కేవలం సెక్స్ ద్వారా వచ్చే పాపం కర్మపాపం అంతేనా? ఎస్, అంటే వివాహం చేసుకోవడం ద్వారా, భార్యాభర్తల సంయోగం ద్వారా కర్మపాపం వస్తుంది. కర్మపాపం అనేది అంటే ఇప్పుడు కర్మ అనేది హిందుత్వానికి సంబంధించిన పదం. కర్మ అంటే అందులో మంచి కర్మలు ఉంటాయి, చెడు కర్మలు ఉంటాయి. అంటే హిందుత్వం ప్రకారం. ఇప్పుడు మీరు చెప్తున్న నిర్వచనం ప్రకారం ఏంటంటే కర్మ దాన్ని ఎట్లా తీసుకుంటున్నారు? సెక్స్కి సింబాలిక్గా తీసుకుంటున్నారు. పురుషుడు స్త్రీ కలవటం అన్నటువంటి దానిని బైబిల్ ప్రకారంగా, అందుకనే నీతిమంతుడు లేడు భూమి మీద, ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు యేసు ప్రభు తప్ప
అన్న కాన్సెప్ట్ని క్రైస్తవ్యం బిలీవ్ చేస్తుంది. సరే, ఆయన అయితే ఇక్కడ ఇంకొక డౌట్ అండి, నన్ను కొంచెం క్లారిటీ ఇవ్వని వింటున్నారు కదా మన ప్రేక్షకులంతా. ముఖ్యంగా ఈ ఛానల్లో ఉండేది హిందూ సోదరులు ఎక్కువ వింటారు, వాళ్ళకి తెలియదు, చాలా మంది ఉంటారు మేబీ. సో చెప్పేది ఏంటంటే, జన్మకర్మ పాపరహితుడిగా జన్మించినటువంటి యేసు ప్రభువులు ఆయన స్పెషల్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మిగిలినటువంటి వారు భూమి మీద ఎవరున్నా సరే, మనుషులు కానీ లేకపోతే దేవుళ్ళు అనబడినటువంటి వారున్నా, దేవతలు అనబడిన వారున్నా, ఖచ్చితంగా సంయోగం ద్వారానే జన్మించిన వారు అనేది మా నమ్మకం. ఎవరు మీ మతంలోనా వేరే ఎక్కడైనా సరే ప్రపంచంలో అట్లా చెప్తున్నారు. హిందుత్వంలో అసలు చూశారు కదండి ఏం మాట్లాడారో. నిజంగా జాన్ బాబుకి బొత్తిగా బైబిల్ తెలియదని నాకు అర్థమైందండి. సదరు వక్తగా వెళ్ళినటువంటి ఆ పాస్టర్కి ఏమీ తెలియదని నాకు అర్థమైందండి. సహజంగా క్రైస్తవ్యంలో 2 రకాల వాదనలు ఉన్నాయి జన్మ పాపం గురించి. జన్మ పాపం ఉందని ఒకరు, లేదని ఒకరు అనే దాని మీద 2 వాదనలు ఉన్నాయి క్రైస్తవంలో. ఒకే బైబిల్ పట్టుకున్న వారిలో 2 భిన్నమైన వాదనలు ఉన్నాయి. జన్మ పాపం ఉంది, జన్మ పాపం లేదు అని. కానీ ఇతను జన్మ పాపం కాదు, అసలు భార్య భర్తలు కలవటం కర్మ పాపం అంటున్నాడు. చూడు, ఎందుకంటే దౌర్భాగ్యం ఇంకొకటి లేదనిపిస్తుంది నాకు. భార్య భర్తలు వివాహం చేసుకోవటం, తద్వారా వారి దాంపత్య జీవితం ద్వారా ఏదైతే ఫలితం ఉంటుందో ఆ దాంపత్య జీవితమే కర్మ పాప ఫలితము. ఆ కర్మ పాప ఫలితమే పిల్లలు పుట్టటము. దీన్నే జన్మ కర్మ పాపాలు అని అంటున్నాడు. చూడండి, అసలు ఏమీ తెలియని వాళ్ళు చర్చలో కూర్చుంటే ఇలాగే ఉంటుందండి. నిజంగా కర్రిగాడు అంటే కరుణాకర సుగుణ చాలా ముదురండి. ఎంత ముదురంటే తనకంటే ప్రత్యర్థులు తక్కువగా మాట్లాడే చేతగాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూర్చోబెట్టుకుని ఇలా మాట్లాడతాడండి. ఈ కర్రుడు మామూలుడు కాదండి. బాగా వక్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడండి. బాగా బైబిల్ పై నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళని తన దగ్గరికి పిలిపించుకోవటం లాంటివి, డిబేట్లో కూర్చోవటం లాంటివి చేయడండి. తనకంటే ప్రత్యర్థి తక్కువ స్థాయిలో బైబిల్ నాలెడ్జి, జీరో నాలెడ్జి, లో స్టాండర్డ్ నాలెడ్జి ఉన్న పర్సన్ చూసుకుంటాడండి. ఇలాగ చర్చలు పెడతాడండి. ఎంత అమాయకంగా మాట్లాడతాడండి. అసలు కరుణాకర్ మాట్లాడేది, కర్రిగాడు మాట్లాడేది చూడండి ఎలా ఉందో, అతను చూడ ఎలా మాట్లాడుతున్నాడు. పైగా బైబిల్ రత్నాన్ని బిరుదు ఇచ్చారు నీకు పాస్టర్లు అంతా, నేను కూడా ఒప్పేసుకుంటాడంటే బైబిల్ రత్న అయ్యగారు నువ్వే అంటున్నాడండి. మహానుభావుడు. బైబిల్ రత్న కాదు ఆయన, అబద్ధాల రత్న. కర్రిగాడు అబద్ధాల రత్న, బైబిల్ వక్రీకరించడంలో రత్న, బైబిల్ రత్న కాదు. బైబిల్ మీద, సత్యం మీద పూర్తి అవగాహన ఉన్న వారు ఎవరైతే ఉంటారో వారు బైబిల్ రత్నాన్ని పిలువబడాలి. అంతే తప్ప వీళ్ళు కాదు బైబిల్ రత్న అంటే. అమాయకంగా మాట్లాడుతున్నాడండి కరుణాకర్ సుగుణ. ఈ అమాయక మాటలన్నీ ఇతను మాట్లాడలేక, కనీసం వేసిన ఆ ప్రశ్నలు కూడా సరైన సమాధానాలు చెప్పలేక నీళ్ళు అవుతున్నాడు. చూడండి, యేసుప్రభు వారు ఇతను చదవని వ్యక్తి ఏమంటాడు? కరుణాకర్కి వ్యతిరేకంగా కూర్చున్నటువంటి ఆ పాస్టర్ ఏమంటాడు? యేసుక్రీస్తు జన్మ కర్మ పాపములు లేనివాడిగా జన్మించాడు. పెళ్లి చేసుకోవటమే కర్మ పాపం. పెళ్లి చేసుకుంటే దాంపత్య జీవితంలో కలిగిన ఫలితమే కర్మపాపం ఫలితం. ఏటండి, ఎక్కడైనా విన్నారండి బోధ? ఎక్కడైనా విన్నారా? నిజంగా బైబిల్లో మాట చూపిస్తారండి. బైబిల్లో మంచి మాట. 7వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 3వ వచనం రాయబడిన మాట. భర్త భార్యలకు అలాగే భార్య భర్తలకు వారి వారి ధర్మమును నడుపవలను. భార్య భర్తల మధ్య ఉన్నటువంటి ఆ దాంపత్య జీవితాన్ని దేవుడు ఒక పవిత్రమైన మాటతో పోల్చి మాట్లాడుతున్నాడు. ధర్మము అన్నాడు. ధర్మము, వారి విధులు. భార్య భర్తలు ఇద్దరు ఏకం అవుతారు. భర్త తన భార్య దగ్గరికి వెళ్ళాలి, భార్య తన భర్తకు సహకరించి ఆ దాంపత్య జీవితంలో తనకు సహకారం అందించాలి. ఒక మాటలో చెప్పాలంటే తనకు లోబడి భర్త వాంఛను, భార్య వాంఛలను, ఒకరి కోరికలను ఒకరు తీర్చుకోవాలి. దాన్ని ఏమంటారు అంటే ధర్మము అన్నాడు బైబిల్ భాషలో. భార్య భర్తకును, అలాగునే భార్య భర్తకును, భర్త భార్యకును వారి వారి ధర్మము నడుపవలను. భార్య భర్తల మధ్య ఉన్నటువంటి దాంపత్య జీవితాన్ని ధర్మము అని అన్నాడు బైబిల్లో. ఆ పవిత్రమైన మాట ధర్మము అన్నది.
బాబు ధర్మం చెయ్యండి అంటారు. ఒక వ్యక్తి ఇంటికి వచ్చినప్పుడు వేసే ఆ ధర్మం ఏదైతే ఉంటుందో అతనికి ఎంతో సహాయం అందిస్తుంది. నువ్వు కొంచెం అన్నం పెట్టినా, నీ ఇంట్లో కొన్ని రూపాయలు తీసి ఇచ్చినా అడుక్కోవడానికి ఇంటికి వచ్చిన వాళ్ళకి నువ్విచ్చే ఆ ధర్మం కొద్దిదైనా కానీ వాళ్ళు ఎంతగానో ఆదరిస్తుంది. అంటే ఒక వ్యక్తి ఆదరించటం లాంటి ఒక మంచి పోలికతో, లేదు అంటే వారి హృదయ వాంఛను తీర్చేటువంటి ఒక దానితో పోల్చి చక్కగా పదజాలం మాట్లాడితే ధర్మము. ఇంకొక మాట కీర్తన గ్రంథంలో 127 అధ్యాయం 3వ వచనంలో, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. కర్మఫలం అంటే ఏంటి? ఇది ఎక్కడి కర్మ? అసలు ఈ మాట ఏంటి? నేను ఎక్కడ వినలేదు. అసలు జన్మ పాపం ఉంది అన్న వాళ్ళు విన్నాను, కానీ అసలు పెళ్లి చేసుకోవటమే కర్మ పాపం అంటాం, దాని ఫలితమే పిల్లలు పుట్టడం, అది కర్మ పాపం అంటాం. అందుకే జన్మ కర్మ పాపాలకు అతీతుడుగా యేసుక్రీస్తు లోకంలో జన్మించాడు అనటం వాక్యంలో జీరో నాలెడ్జీ ఉన్న వాళ్ళు మాట్లాడే మాటగా నేను అభివర్ణిస్తున్నాను. కనీసం నాలెడ్జీ లేదనుకుంటా ఈయనకి. వీరులాగా వెళ్ళి అక్కడ కూర్చున్నాడు వ్యూస్ కోసం. మరి ఏమి లేదు, చెత్తవాగుడంతా వాగటానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి నువ్వు చిన్నపిల్లాడివి కరుణ అక్కడ అంటాడు. నువ్వు చిన్నపిల్లలా కనపడుతున్నావు అక్కడ, ఆయన కాదు చిన్నపిల్లలా కనపడేది, నువ్వే చిన్నపిల్లలా కనపడుతున్నావు. ఇప్పుడు పెళ్లి చేసుకోవటం కర్మ పాపం అయితే మరి నువ్వెందుకు చేసుకున్నావు అనంటే మగం తెల్లబుచ్చాడు, సరిగ్గా సమాధానం చెప్పలేక. చూసారుగా, పెళ్లి చేసుకోవటం కర్మ పాపమా, నువ్వెందుకు చేసుకున్నావు మరి అనంటే దేవుడికి క్షమిస్తాడు. మళ్ళీ అదే సమాధానం, దేవుడికి క్షమిస్తాడు అన్నదా? ఏటండి బైబిల్లో చెప్తున్న మాట అది కాదండి. బైబిల్ చెప్తున్నది అది కాదండి. బైబిల్ చెప్తున్నది అసలు కానే కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమంటే ఒక మంచి మాట, మరొక మంచి మాట మీకు నేను చూపిస్తాను. చూడండి ఒకసారి. ప్రసంగ గ్రంథం 7వ అధ్యాయం 29లో దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి. 7:29లో, ఇది ఒకటి మాత్రం నిన్ను కనుగొంటిని, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించును. అందరిని యథార్థవంతులుగా పుట్టిస్తున్నాడు దేవుడు. స్త్రీ పురుషుల మూలంగా కలిగినటువంటి ఆ దాంపత్య జీవిత ఫలితమే గర్భఫలం అయితే ఆ గర్భఫలాన్ని దేవుడు ఇవ్వాలి. అలా పుట్టిన వారు యథార్థవంతులుగా పుట్టారు అంటుంది బైబిల్. ఏం తెలుసు నీకు బైబిల్లో? యువతలాయనికి తెలియదు, అవతలాయనికి తెలియదు. అడిగే ఆ చిన్న చిన్న ప్రశ్నలు కూడా సరిగా సమాధానాలు చెప్పలేక నవ్వుతున్నాడు. నీళ్లు నవ్వుతున్నాడు, కంగారు పడుతున్నాడు, దేవుడు క్షమిస్తాలే అంటున్నాడు. ఏంటండి దౌర్భాగ్యం? ఎందుకు అడదాకి వెళ్ళటం ఎందుకు? అతని ఆఫీస్కి వెళ్ళడం, మరి శివశక్తి ఆఫీస్కి వెళ్ళటం ఎందుకు? కూర్చోవటం ఎందుకు? ఈ సొల్లు కబుర్లు చెప్పటం ఎందుకు? ఎంత దారుణం అండి, ఎంత దారుణం. ఇంకో క్లిప్ చూపిస్తారు మీకు, ఇంకోటి చూడండి. దానికి ఏం సమాధానం చెప్తున్నాడు అయ్యగారు, దానికి ఏం సమాధానం చెప్తున్నాడు చూడండి. మీరు చూడాలండి, మీరు చూస్తే తప్ప మీకు అర్థం అవ్వదు. 2000 సంవత్సరాలు ఆల్రెడీ మనం ఇంట్లో క్యాలెండర్ ఉందంటే ఏ ఇంట్లో ఉన్నా కూడా యేసుప్రభే 2000 సంవత్సరాలు ఆయన లేడా? ఎవరు? ఆయన పరలోకంలో తండ్రితో ఉన్నారు. అది ఎప్పటి నుంచి ఉన్నాడు? అక్కడ ఆదికాండం నుంచి ఉన్నారు. ఆదికాండం అంటే ఆదాము సృష్టి. సుమారుగా ఓకే ఇయర్స్ చెప్పమంటే బైబిల్ ప్రకారంగా అయితే సుమారుగా ఒక 6000 సంవత్సరాలు. అంతకుముందు లేడు, ఉన్నాడు. మానవాడు లేదు. ఎప్పటి నుంచి? మానవాడు లేదు. మానవాడి గురించి అడగట్లా, మీ దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు అంటున్నా. సృష్టికర్త ఆయనే. ఆయన తర్వాత అన్ని సృష్టించాడు. ఎప్పటి నుంచి ఉన్నాడు? నో కౌంట్ కదా. మీ దేవుడి కంటే ముందు నుంచి హిందుత్వం ఉంది అంటే ఎప్పుడు? మీ దేవుడి కంటే ముందు నుంచి. అది ఎప్పుడు? మీ దేవుడు ఎప్పుడు ఉన్నాడో అంత ముందు నుంచి. అది చెప్పేటప్పుడు దేవుడు ఎప్పుడు ఉన్నాడో మీరు చెప్పండి. దానికి ముందు నుంచి ఉన్నాడు. నేను అదే అంటున్నాను. నీ పాయింట్ ఖచ్చితంగా చెప్పాలి. మీ దేవుడు బట్టలు వేసుకోవడం తెలియకముందే, బట్టలు వేసుకోవడం తెలియకముందే క్రైస్తవ దేవుడు అసలు ఆయన ఎప్పుడు ఉన్నాడో తెలియదు అంటున్నాను. అన్నప్పుడు ఆయన ఎప్పుడు ఉన్నాడు? ఆయన ముందు అంటే ఇది మాటే గానీ ఈయన డేట్ మాట్లాడదామా? ఖచ్చితంగా ఈయన డేట్ తెలిస్తే ఇప్పుడు యేసుప్రభు ఉన్నాడు. ఈ పాయింట్ మీద మాట్లాడదాం. 2 years అన్నారు, సారీ అంతేగా 2000 సంవత్సరాలు అన్నారు. టైం ఉంది. అబ్బాయి యేసుక్రీస్తు కంటే మా దేవుడు ముందు ఉన్నాడని చెప్పండి, ఓకే నమ్ముతా. విన్నారండి ఏం మాట్లాడుతున్నాడు? విన్నారా ఏం మాట్లాడుతున్నాడు? మీ క్రైస్తవం ఎప్పటిది అని అంటే ఆది నుంచే ఉంది. యేసుప్రభు ఎప్పటి వారు 2000 సంవత్సరాల క్రితమే కదా, అంతకుముందు లేడా అని అడుగుతున్నాడు. అంతకుముందు లేదంటే అంతకుముదు దేవుడి దగ్గర ఉన్నాడు అని చెప్పాడు. అంతవరకు బాగానే ఉంది. లేదు అది మీరు అల్లించుకున్నది ఇంకేదో అంటున్నాడు. అసలు మీ క్రైస్తవం ఎప్పటి నుంచి ఉంది అని అంటే ఇంతకు మీ హిందుత్వం ఎప్పటి నుంచి అని ఇతను అడుగుతున్నాడు.
మీ హిందుత్వం ఎప్పటి నుంచి ఉందంటే అసలు క్రైస్తవ్యం అనేది మీ దేవుడు అనే బట్టలు కట్టుకోక ముందు నుంచే ఉంటుంది. ఎంత అవమానకరమైన మాట అండి. క్రైస్తవ దేవుడు అట బట్టలు కట్టుకోక ముందు నుంచే హిందుత్వం ఉందట. హిందుత్వం ఉనికి గురించి ఎప్పటి నుంచో ఉందట. చూడండి ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు. కనీసం బైబిల్లో బైబిల్ దేవుడు ఎప్పటి వాడు, బైబిల్ దేవుడు ఉనికి ఏంటి, ఈ కనీస జ్ఞానం కూడా లేకోకుండా ఎలా మాట్లాడతారండి? బైబిల్ని ఎలా బోధిస్తారండి? ఎలా బోధిస్తారు? ఒక మంచి మాట చూద్దాం. ఇప్పుడు ఈ సమయంలో నేను ఒక మంచి మాట చూపిస్తాను. ఇద్దరికీ కూడా కనువిప్పు కలిగించే ఒక విషయాన్ని మీ ముందు పెడతాను. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం చూడండి. పూర్వకాలమందు నానా సమయములో నానా విధాలుగా, మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి, పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినమునంతమందు కుమారుడి ద్వారా మాట్లాడను. ఆయన కుమారుడికి సమస్తమును వారసుగా నియమించును. ఆయన ద్వారా ప్రపంచమును నిర్మించును. ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు తత్వమునై ఉండి మూర్తివంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహించుచు అన్న మాట రాయబడింది. చూడండి, పూర్వకాలంలో దేవుడు ఉనికి ఏంటంటే పితరుల ద్వారా మాట్లాడేవాడు. ఈ దినములంతమందు కుమారుడు ద్వారా మాట్లాడుతున్నాడు. ఆ కుమారుడు ఎక్కడున్నాడు? తండ్రి అయిన దేవుడు పితరుల ద్వారా ప్రవక్తల ద్వారా మాట్లాడిన సమయంలో కుమారుడు ఎక్కడున్నాడు? దేవుడి దగ్గర ఉన్నాడు. దేవుడి దగ్గర ఎలా ఉన్నాడు? దేవుడిగా ఉన్నాడు. దేవుని యొద్ద దేవుడిగా ఉన్నాడు. మరి దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు? ఆది అనే దానికి బైబిల్ ఎక్కడి నుంచి ప్రారంభించిందో అంతకు ముందు నుంచి ఉన్నవాడు దేవుడు. ఆది అనే దానికి ఎక్కడ ప్రారంభమైందో అక్కడి నుంచి ఉన్నవాడు దేవుడు. ఆలోచించండి. ఆదికి ముందున్న కాలం అనాది కాలం అయితే ఈ సృష్టి ఆది యందు దేవుడు సృష్టి భూమి ఆకాశమును సృజించును అని ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలో రాయింది. ఆది యందు, ఇన్ ద బిగినింగ్, ప్రారంభంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించను. ఆది కంటే ముందు ఏమీ లేదా? పరలోకంలో దేవుడు ఒంటరిగా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన కుమారుడైన యేసుక్రీస్తును వాక్యముగా ఉన్నాడు. ఆయన దగ్గర దేవుడిగా ఉన్నాడు ఆయనతో. మరి ఆది యందు ముందు కాలం ఏమీ లేదా? హిందుత్వం ఎప్పటి నుంచి పుట్టింది అని అంటే సరి అయిన ఆన్సర్ చెప్పలేక మీ దేవుడు బట్టలు వేసుకోకముందు నుంచే అంటాడు. ఇంకా సరిగ్గా సమాధానం లేదు. ఇక అందులో సమాధానం లేదు. చెప్పు, పలానా మీ గ్రంథాలలో ఏదైనా ఉంటే అది చూపించు. మా హిందుత్వం ఇప్పటి నుంచి చూపించు. కాబట్టి ఇలా ఒక ప్రశ్నకి సమాధానం చెప్పలేక ఇతను సరియైన ఆన్సర్ ఇవ్వలేక, సరియైన ప్రశ్నలు కూడా అడగలేక, అడిగినా ఆ ప్రశ్నకు సరైన ఆన్సర్ ఇవ్వలేక ఇద్దరు చూడండి నీళ్ళు నవ్వుకుంటున్నారండి. ఇది చిన్నపిల్లల ఆట అనుకుంటున్నారు చర్చా వేదిక అంటే. ఇదేనండి బైబిల్ రత్నాన్ని అతను అంటాం అన్నది ఎంత దారుణమైన మాట. అసలు బైబిల్ రత్నం ఏంటండి? అసలు బైబిల్ రత్నం, ఆ కర్రీగాడు బైబిల్ రత్న అంటారా? అబద్ధాల రత్న, మోసం చేయటం రత్న, క్రైస్తవ్యం బురదలు చదవటం రత్న. నువ్వెళ్ళి ఆడికో నువ్వు బైబిల్ రత్నాను ఒప్పుకోవడం ఏంటి? నాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఇలాంటి పనికి మాలిన చర్చలు, ఒక విషయాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చే విధంగా మాట్లాడలేని చర్చలు ఎందుకు అనవసరం? మళ్ళీ యూట్యూబ్లో పెట్టుకోవడం ఇద్దరు, ఆయన ఛానల్లో ఆయన, ఈయన ఛానల్లో ఈయన. యోహాను సువార్త మొదటి అధ్యాయము దేవుడు ఎప్పటి నుంచి ఉన్నవాడు, ఎలా ఉన్నవాడు, ఇది మనం ఆలోచిస్తే మనందరికి తెలిసిన మాటేనండి. ఇక్కడ ఒక విషయం దాగి ఉంది, నేను మీకు చెప్తాను. మీకు తెలిసిన మాట. ఆయన ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగినది, ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపుకుండెను అని ఇక్కడ మనం చూస్తున్నది. చూడండి, సమస్తము కూడా ఆయన మూలంగా కలిగింది, ఆయన లేకుండా కలగలేదు. అంటే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రాకమునుపు
2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు. రాకమునుపు ఎక్కడున్నాడు? తండ్రి యొద్ద ఉన్నాడు. ఆయన లేకుండా ఏమీ కలగలేదు. ఆయన లేకుండా ఏమీ కలగలేదు. బైబిల్ చెప్పిన మాట చూసారా? ఆయన మూలంగా కలిగింది, ఆయన లేకుండా ఏమీ కలగలేదు. అంటే మన దేవుడు ఆది సంభూతుడు అని అర్థం కావాలి. ఆది అనేది సంభవించటానికి కారణం ఆయనే. ఆది సంభూతుడు, ఆది సంభూతుడు అని బైబిల్లో రాయబడిందండి. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయంలోనే, ఎబ్రీ పత్రికలో 1వ అధ్యాయంలో చూడండి, ఆయన ఆది సంభూతుని మరలా భూమి మీదకి రప్పించినప్పుడు అన్న మాట రాయబడింది చూడండి. ఆయన ఆది సంభూతుని మరలా భూమి మీదకి రప్పించినప్పుడు అన్న మాటలు 1వ అధ్యాయం 6వ వచనంలో ఉంది చూడండి. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, మరియు ఆయన భూలోకమందు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకి నమస్కారం చేయవాలని చెప్పుతున్నాడు. ఆయన దూతలన్నీ ఆయనకి నమస్కారం చేయాలని చెప్తున్నాడు. ఆది సంభూతుని భూమి మీదకి మరలా రప్పించినప్పుడు మొదటిసారి వచ్చాడు, రెండోసారి రాబోతున్నాడు. ఆయన ఆది సంభూతుడు అన్నాడు ఆయన గురించి. యేసుక్రీస్తు చరిత్ర 2000 సంవత్సరాల చరిత్ర కాదండి. 2000కు మునుపే తండ్రి యొద్ద, తండ్రితో పాటు ఉన్నవాడు ఆయన. ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయన నిమిత్తం సమస్తం కలిగింది, ఆయన ద్వారా కలిగింది, ఆయన బట్టి కలిగింది. ఇది మీకు తెలియాలి. కాబట్టి చర్చికి వెళ్ళినప్పుడు స్టఫ్గా మాట్లాడగలగాలండి. మాట్లాడగలిగిన వారిని పంపించాడు, లేదంటే మాట్లాడటం అనవసరం. ఓకే, థ్యాంక్ యూ.